కేమగం యజామహే సుగధిం పుష్పదనం ఉవాక యోననం ఉద్దో ముక్షియ మమతాత్. ఈ సంచికలో గిఫ్ట్ కావాలా అనేటువంటి ఒక చిన్న జోకు. వివాహం ఇప్పుడు పెళ్ళిళ్ళ మాసం కదండి, మాఘమాసం, అందుకని వివాహం గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం. అలాగే పిల్లల కోసం 7 చేపలు కదా, అదేనండి ఎండని 7 చేపలు. అలాగే వేమన్ గారి పద్యం ఒకటి. అలాగే తెలుగు జాతితో పాటు భారతదేశం మొత్తాన్ని వణికిస్తున్నటువంటి స్వైన్ ఫ్లూ గురించి కొన్ని అందరూ తెలుసుకోదగ్గ నిజాలు. అలాగే మంత్రం, పూజ ఇవి అవసరమా, వాటి గురించి కొన్ని వివరణలు, ఇలాంటివి ఇందులో తెలుసుకుంటాం మనం. హలో ఫ్రెండ్స్, గత కొన్ని వారాల నుంచి మన ఉగాది ఆడియో మ్యాగజైన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో ఈ వారం కూడా కొన్ని సరదా సన్నివేశాలు, సరదా కథలు, సరదా విషయాలతోటి మీ ముందుకు వస్తున్నాం. సో మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాల కన్నా వేరే వాటికి ఎక్కువ మక్కువ చూపెడతారు. సో అదేవిధంగా ఈ February 14 వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజుని చాలామంది చాలా పెద్దగా జరుపుకుందాం అని చెప్పి అనుకుంటారు. ఈ వారం మిమ్మల్ని ఎవరన్నా, మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ రిలేటివ్స్లో ఎవరన్నా మిమ్మల్ని నాకు ఈ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు అని అంటే ఖచ్చితంగా ఇస్తున్నానని చెప్పి ఒక చిలిపి, ఒక సరదా పని ఏం చేస్తారంటే, మనకి ఆన్లైన్ షాపింగ్ చాలా అందుబాటులో ఉన్నాయి. సో ఆన్లైన్ షాపింగ్లో మీ పేరు, మీ డీటెయిల్స్ ఇచ్చి తర్వాత ఎక్కడైతే ఆ గిఫ్ట్ డెలివరీ అవ్వాలో ఎవరైతే మిమ్మల్ని అడిగారో గిఫ్ట్, వాళ్ళ అడ్రస్ ఇచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఒక టిక్ పెట్టేసి వాళ్ళకి పంపించేసేయండి. సో అక్కడ ఏమవుతుందంటే గిఫ్ట్ వాళ్ళకి అందుతుంది. సో క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి కంపల్సరీ క్యాష్ వాళ్ళే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ అయిపోయింది, సింపుల్. నెక్స్ట్ టైం ఇంకోసారి మిమ్మల్ని గిఫ్ట్ అడగరు, అది వాళ్ళకి ఒక మెమరబుల్గా కూడా ఉండిపోతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ వీక్ ఫర్ దిస్. ఎంజాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, బాయ్. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా హీరో గానీ హీరోయిన్ అవుతుంటారండి. ఎప్పుడో తెలుసా, వివాహం అనే ముఖ్యమైన జీవన ఘట్టంలో. అలాగే వేడుక అనేది సంస్కృతిలో మన సంస్కృతిలో భాగం. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు జరుపుకునే అన్ని వేడుకలు ఈ సంస్కృతిలో భాగమే. ఇలాంటి వేడుకల్లో అతి ముఖ్యమైన వేడుకే వివాహం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఈ వేడుక సాగుతూ ఉంటుంది. తెలుగువారు జరుపుకునే వివాహ వేడుకకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి, కులాలను బట్టి చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. కానీ భారతదేశం వివాహం అనేది ఒక సంస్కారం. ఒక సుదీర్ఘ మానవ జీవన వ్యవస్థ 5,000 సంవత్సరాల నుండి సాగుతున్న ఈ నాగరిక వ్యవస్థలో వైయక్తికంగా కనిపించే కళ్యాణమైన సమాజ కళ్యాణ కార్యాలలో ఒకటి. అది 10 మందికి చెందిన కళ్ళు వేడక, బంధుమిత్ర సపరివార శుభాకాంక్షల డోలిక. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. రాజుకేమో 7 కొడుకులు. 7 కొడుకులు ఒక రోజు వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు. ఆ 7 చేపల్లో ఒక చేప అనలేదు. చేప ఎందుకు అనలేదు అని రాజుగారు అడుగుతారు. చేపని అడిగితే చేప చెప్తుంది అనమాట, నాకు గడ్డి మీద అడ్డొచ్చింది అని చెప్తుంది. గడ్డి ఎందుకు అడ్డొచ్చావు అని అడుగుతారు. అడిగితే నన్ను పశువులు మేయలేదు అని చెప్తుంది. పశువులు ఎందుకు మేయలేదు అంటే నన్ను పశువులు కాపరి మేపలేదు అని చెప్తాయి అవి. అయితే పశువులోడ ఎందుకు మేపలేదు అంటే మరి నాకు అవ్వ అన్నం పెట్టలేదు అని చెప్తాడు. అవ్వ ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగితే నాకు పిల్లాడు ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు అని చెప్తుంది. పిల్లాడా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నన్ను చీమ కుట్టింది అని చెప్తాడు. చీమ ఎందుకు కుట్టావు అని అడిగితే నా బంగారు పుట్టిన ఎల్లడి సరే నేను కుట్టినా అని చెప్తుంది. వేరు పొదుగు చేరి వృషంబు చేర్చును, చీద పొదుగు చేరి చెట్టు చేరచ్చు, కుర్చితుందు చేరి గుణవంతుంది తరచర విశ్వదాభిరామ వినురవేమ. వృక్షానికి ఆధారమైన వేర్లను తినేసేటువంటి వేరు పురుగుల్లాగా, అచ్చం చెట్టు నాశనం చేసేటువంటి చీడ పురుగుల్లాగా మంచి వ్యక్తులను చెడగొడం కలిగిన వాడు చెడగొడతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని వేమన మహాశయుడు ఈ పద్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. నా పేరు బ్రహ్మారెడ్డి అండి. నేను మెడికల్ డాక్టర్ని, కర్నూలులో పనిచేస్తూ ఉంటా. ఈ మధ్య ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో విపరీతంగా స్వైన్ ఫ్లూ గురించి చర్చ జరుగుతూ ఉంది. జనానికి భయం ఎక్కువవుతూ ఉంది. ఎక్కడ బయట తిరిగినా, ఎక్కడ ప్రయాణం చేసినా
ఎవరికి జలుబు కనపడినా ఇదంతా నాకే వస్తుంది, వీళ్ళందరికీ స్వైన్ ఫ్లూ ఉందనే భయం తీవ్రంగా మారింది. ఇట్లాంటి వైరస్ H1N1 అనే వైరస్ గతంలో కూడా ఉన్నది. కానీ ఎందుకు ఇంత అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ పెద్ద ఎత్తున ఈరోజు దీని గురించి భయం ప్రచారం అవుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఉసాల్టమిర్ అనే మందు మార్కెట్లోకి వచ్చినాక, టామీఫ్లూ అనే మందు మార్కెట్లోకి వచ్చినాక దీని గురించి ప్రచారం కూడా ఎక్కువైందేమనే అనుమానం ఒకటి జనానికి వస్తూ ఉంది. అలాగే గొంతు లోపల వైరస్ ఉందని తెలియడానికి ఒక కాటన్ స్వాబ్ గొంతులో రుద్ది దాన్ని పరీక్ష చేస్తారు. మామూలుగా ఇట్లాంటి స్వాబ్తో కల్చర్ పరీక్ష చేయించడానికి ఇతర క్రిములైతే ఒక 50 లేదా 100 రూపాయలు అవుతుంది. స్వైన్ ఫ్లూ పరీక్ష చేయడానికి 5,000 రూపాయలు అవుతుంది ఆ స్వాబ్. అంటే పరీక్ష చేసే సాధనాలు తయారు చేసేటటువంటి వాళ్ళకి, మందులు తయారు చేసేటటువంటి వాళ్ళకి ఈ భయం ఉపయోగపడుతుంది ఫైనల్గా. మామూలుగా మీరు చూడండి, యాక్సిడెంట్లు బోల్డ్ మంది చనిపోతారు, ఆహారం లేక చనిపోతారు, మంచినీళ్ళు కలుషితమై చనిపోతారు. ఇట్లాంటి వాటితో పోలిస్తే స్వైన్ ఫ్లూ జ్వరంతో చనిపోయేటటువంటి వాళ్ళు అసలు ఎంతమంది? దాదాపు 1 కోటి దాకా జనాభా ఉండే హైదరాబాద్లో చుట్టూ శివార్లలో ఒక 20-30 మంది చనిపోతే మహాప్రమాదకరమైన జబ్బును భయపెట్టడం జరుగుతోంది. అందుకని జన విజ్ఞాన వేదికగా మేమేం చెప్తున్నామంటే, ఇంతగా భయపడాల్సినటువంటి జబ్బు కాదు ఇది. మొదటి పాయింట్ అది మేము చెప్పదలుచుకుంది. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోమంటున్నాం. ఇదివరకైతే అన్నం తినబోయే ముందు, మల విసర్జన తర్వాత, ముక్కు జీదిన తర్వాత ఇటువంటి సందర్భాల్లో చేతులు కడుక్కోమంటున్నాం. ఇప్పుడైతే ఏ వస్తువు తాకినా ఇదంతా స్వైన్ ఫ్లూ ఉండేవాళ్ళు తాకుంటారని అనుకుని వస్తువులు అలా తాకితే వెంటనే కళ్ళల్లో, ముక్కుల్లో చేతులు పెట్టుకోకుండా సబ్బుతో చేతులు కడుక్కొని మామూలుగానే చేయొచ్చు. అలాగే దగ్గు కానీ తుమ్ము కానీ వస్తే ఇతరులకి జబ్బు పాకకుండా ఉండాలి అంటే చేతిగుడ్డని ముఖానికి అడ్డం పెట్టుకుని దగ్గినా తుమ్మినా చాలు. దానికి మాస్క్ కట్టుకుంటేనే ఉపయోగం అనేదాన్ని కూడా పూర్తిగా సమర్థించదగిన సమాచారం కాదు. ప్రత్యేకమైన మాస్కులు ఉన్నాయి. అలాంటి మాస్కులు వాడితే 70-80 అయితే అవి. అలాంటివి వాడితే నేరుగా ఎదురుగుండే వాళ్ళకి ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, తుంపర్లలోంచి ఇన్ఫెక్షన్ రాదు. కానీ బయట వాడే అనేక మాస్కులకి ఈ రకమైన క్వాలిటీ లేదు. ఆ మాస్క్ను 5-10 పెట్టుకోవడం దండవారి కార్యక్రమం. దీనికంటే చేతిగుడ్డ అడ్డం పెట్టుకోవడమో, చేయి అడ్డం పెట్టుకోవడమో అంత పని చేయగలదనేది మా అభిప్రాయం. జ్వరం వస్తుంది, పారాసెటమాల్ వాడితే తగ్గిపోతుంది. ఏ రకమైన వైరస్ జ్వరానికి స్పెసిఫిక్ మందు లేదు. ఇందులో ఉసాల్టమిర్, టామీఫ్లూ ఉన్నాయి. కానీ పూర్తిగా రెసిస్టెన్స్ తగ్గిపోయిన వాళ్ళకి పనిచేయవు. ఒక మోస్తరు తగ్గినటువంటి వాళ్ళకి మందు పనిచేస్తే చాలా ఖరీదైన మందులు అవి. అందువలన ఎప్పుడైనా జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు లాంటివి వస్తే అది మామూలు ఫ్లూ కావచ్చు, మామూలు జలుబు కావచ్చు, లేదా స్వైన్ ఫ్లూ కావచ్చు, మనకు తెలియదు. కాబట్టి మామూలుగా వాడే పారాసెటమాల్ మాత్రలు వాడుకొని 1 వారం చూడొచ్చు. ఈ వారం లోపల జబ్బు తగ్గకపోయినా, జబ్బు పెరుగుతూ ఉన్నా, ఈ 2 సందర్భాల్లో మాత్రమే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఈ జబ్బు స్వైన్ ఫ్లూ ఉండే అవకాశం ఉందా లేదన్నది ఆయనతో చెప్పించుకుంటే సరిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారని, మొత్తం ఈ జలుబు లేదా దగ్గు, తుమ్ములు ఇలాంటివి వచ్చేటటువంటి వాళ్ళలో 1000 మందిలో ఒకరు కూడా ఈ రకమైన లక్షణాలతో ఉండరు. కాబట్టి ఆ 1000 మందిలో ఒకరు ఎవరికి తగ్గదో వాళ్ళు చూపించుకుంటే చాలు. మిగతా వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం లేదు, అంత భయంకరంగా దాన్ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే చలికాలంలో ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు, ఏసీ రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఆ గాలి మరలా సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి కొంతమందికి జబ్బుండి ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. అలాంటి చోట్ల అవాయిడ్ చేయటం మంచిది. జన సమ్మర్దం ఉన్న చోట్ల ఎక్కువసేపు అక్కడే కూర్చోవడం అనేది కూడా ఇబ్బందికరం కావచ్చు. అటువంటి వాటిని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఈ చలికాలం తగ్గిపోయి ఎండాకాలం మొదలుగానే ఈ వైరస్ దానంతటా చచ్చిపోతుంది. దాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు నేను చెప్పి చాలా జాగ్రత్తగా ఉండండి. మనం లాస్ట్ టైం చెప్పుకున్న వాటి మీద కూడా కంటిన్యూషన్ అవుతుంది. ఇది మనం అందరం కూడా ఈ భూమి మీదకి వచ్చాము మనుషులుగా అంటే మనకి గురువు యొక్క అనుగ్రహం ఉంది. అది ఫస్ట్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మా మాస్టర్ మాల రామకృష్ణ ఎంఎస్సీ పిహెచ్డీ అని చెప్పారు. ఆయన ఏమంటారంటే, నేను బాబు ఎంఎస్సీ పిహెచ్డీ చేశాను, ఏ విషయమైనా సరే నేను స్వయంగా చేసి ప్రాక్టికల్ చేసి దాన్ని అనుభవించిన తర్వాత అదే చెప్తాను. మీరు కూడా నేను చెప్పాను మీరు నమ్మద్దు. మీకు ఏ విషయమైనా మీకు ఒక విషయం తెలిస్తే దాన్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, ఆ రిజల్ట్ మీరు పొందండి, అప్పుడు నమ్మండి. అది ఆయన చెప్పినటువంటి ఒక సూత్రం. మన అందరం కూడా బ్రాహ్మిన్స్ గాయత్రి మంత్రం చేయాలి అందరూ చెప్పారు. అసలు గాయత్రి మంత్రం ఎందుకు చేయాలి అని మనం చాలాసార్లు కొట్టుమిట్లాడిపోతుంటాం. అసలు గాయత్రి అంటే ఏంటి మనం ఒకసారి చెప్పుకుందాం.
మనం మామూలుగా మనుషులుగా ఉన్నప్పుడు ఏమంటే నేను భర్తని లేకపోతే నా భార్యని అని చేసి మనం చెప్పుకుంటాం. మన మానవుల్లో ఏంటంటే మనిషి ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి వాళ్ళు భార్యాభర్తలు అని చెప్పుకుంటారు. అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా భార్య మాటకి చెప్పకుండా భర్త ఏ పని చేయడు, భర్తకి తెలియకుండా భార్య కూడా ఏ పని చేయదు. ఒకవేళ ముందు చేసినా వెనక చేసినా ముందు వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి దాన్ని బయటకు చూసుకుంటారు. అలాగే మన దేవతల గురించి ఆలోచిస్తే దేవతలకు భార్యాభర్తలు మనం చెప్పుకుంటున్నాం, కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు కలిసే ఉంటారు. ఉదాహరణ ఏంటంటే బ్రహ్మగారు సరస్వతిదేవిని నాలుగు మీద పెట్టుకున్నాడు, విష్ణుమూర్తి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నాడు, శివుడైతే ఇంక సరాసరి సగం శరీరం వచ్చేసి అర్ధనారీశ్వరుడు అనేసి పేరు పొందాడు ఆయన. అదేవిధంగా ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాము. భూమికి ఒక డైరెక్ట్గా మన భూమికి ఇండివిజువాలిటీ ఏం లేదు. భూమి ఏం చేస్తుందంటే తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఆ సూర్యుడు అనేది ఆయన మనకు గ్రహాలకి రాజు అని చెప్పుకుంటున్నాం. ఆ సూర్యుడు కరెక్ట్గా మన భూమికి ఎంత దూరంలో ఉన్నందువల్ల ఏం జరిగిందంటే ఈ భూమి తన చుట్టూ తన తిరగడం పగలు రాత్రి ఏర్పడుతుంది. సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. ఈ ఋతువులో వర్షాకాలం ఉంది అంటే భూమి మీద ఉన్నటువంటి నీరు అంతా కూడా పైకి తీసుకెళ్ళి వర్షం రూపంలో కింద కురిపిస్తున్నాడు. ఆ వర్షం వల్ల భూమి మీద గడ్డి మొలుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి. ఈ చెట్లు తిని జంతువులు బతుకుతున్నాయి. ఈ చెట్లని కూడా తిని మనిషి బతుకుతున్నాడు. సో మనము డైరెక్ట్లీ ఈ భూమాతకి ఆ సూర్యనారాయణమూర్తికి ఇద్దరికి కూడా బాకీ పడి ఉన్నాం, రుణపడి ఉన్నాం. అంటే తల్లిదండ్రులు వాళ్ళిద్దరు, భూమి మనకి తల్లి, సూర్యనారాయణమూర్తి మనకి తండ్రి. సో వీళ్ళిద్దరికి కూడా ఆరాధన చేయడమే దాన్ని గాయత్రి మంత్రం అని చెప్పారు. అంటే గాయత్రి అంటే సూర్యుడు యొక్క శక్తి. ఉదయం పూట గాయత్రి అన్నాం, మధ్యాహ్నం పూట సరస్వతి అన్నాం, సాయంత్రం పూట 3 పేర్లు చెప్పుకున్నాం. ఏ పేరు చెప్పినా కూడా వాళ్ళు విడిపోరు. అంటే మన ఉద్దేశం ఏంటి, మామూలుగా సంస్కృతంలో చెప్పాలంటే ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని చెబితే ఏంటంటే భూలోకం, భూలోకం, సౌరలోకాలు, 3 లోకాలు అనేటువంటి ఆ విశ్వశక్తి, భగవంతుడి శక్తి మా అందరి యొక్క బుద్ధుల్ని మంచి వైపుకు మళ్లించు అనేటువంటి దానికి అర్థం. ఈ భావం తెలిసి మంత్రం చేస్తే ఎక్కువ ఫలితం మనం పొందుతాము. ఈ రోజున భూమి మీద మనం ఉన్నామంటే సేఫ్టీగా ఉన్నామా, ఇంట్లో ఉంటే సేఫ్టీగా ఉన్నామా, రోడ్డు మీద వెళ్తే సేఫ్టీగా ఉన్నామా, ఒక బస్సులో వెళ్తే సేఫ్టీగా ఉన్నామా, విమానంలో వెళ్తే సేఫ్టీగా ఉన్నామా, షిప్లో వెళ్తే సేఫ్టీగా ఉన్నామా, ఎక్కడున్నా సేఫ్టీగా ఉన్నామా అంటే సేఫ్టీగా లేమని చెప్పాలి. ఎందుకంటే ఎవడో తెలియని వాడు మన మీద ఒక బాంబు ఇస్తున్నాడు, ఎవడో తెలియని ఒక ఏదో చేస్తున్నాడు, దానివల్ల మనం కష్టపడాలి వస్తాం. మనకు తెలిసిన వాడికి మనకి సంబంధం లేదు, కానీ ఒక బుద్ధి లేనితనం వల్ల మనకు జరుగుతుంది. అంచేత మన అందరి బుద్ధులు మంచిగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థనే గాయత్రి మంత్రం యొక్క అర్థము. ఈ అర్థాన్ని భావార్థం తెలుసుకుని మనం చేస్తే మనకి మంచి ఫలితాలు పొందుతాం. లలితా సహస్రనామం అందరూ చదువుతుంటారు, అందులో భావనామాత సంతుష్టారు ఉంది. అంటే భగవంతుడికి ఎప్పుడు కూడా భావన కావాలి. ఈ భావనను మనం గుర్తుపెట్టుకుని ఏ పని చేసినా ఆ భావనతో మనం చేస్తుంటే మన ఫలితాలు పొందుతుంటాం. అలాగే రీసెంట్గా ఒక ఇంగ్లీష్లో ఒక పుస్తకం వచ్చింది, అది ఇంటర్నెట్లో బయటకు తీసాం. అదేంటంటే సీక్రెట్స్ ఆర్ ఓపెన్డ్, అంటే రహస్యం బట్టబలైంది. ఆ రహస్యం ఏంటంటే మనిషి అనేవాడు అంటే ఒక ట్రాన్స్మిటర్. మనం శక్తిని తీసుకుంటున్నాము, శక్తిని ప్రసారం చేస్తున్నాం. అదే మనం చేసే ఉద్యోగం. అది ఎలా చేయాలి అంటే ఎప్పుడు కూడా ఆల్వేస్ బీ పాజిటివ్, అంటే అన్నీ మంచి మాటలే మాట్లాడు, సకారాత్మకంగా ఉండు, అన్నీ మంచి జరుగుతాయి, అందరికీ మంచి జరుగుతుంది. మన హిందూ దేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మన సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే లోకా సమస్త సుఖంగా భవంతు, అంతేకాదు మనుషులంతా సుఖంగా ఉండండి, ఎవరో పలానా పర్టికులర్స్గా వాళ్ళే సుఖంగా ఉండండి ఎవరో చెప్పలేదు. అంటే లోకమంతా లోకా సమస్త సుఖం, లోకాహ అంటే అన్ని లోకాలు కూడా సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేయగలిగితే, కరెక్ట్గా చెప్పారు, ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతో న్యాయన మార్గేణ మహిమహేష అనేటువంటి ఒకటి ఉంది. అది చక్కగా తీసుకుని ప్రతి వాళ్ళు మనస్ఫూర్తిగా చదువుకుంటే దాని యొక్క ఫలితాలు ఎంతో చెప్పక్కర్లేదు. మా మేస్టర్ ఒక రహస్యం చెప్పారు. ఏంటంటే ఆయనకి గుంటూరులో ఒక ఆయన తెలుసు, ఆయన అందరూ తాతగారిని పిలుస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి 8 సార్లు వెళ్ళాట. ఆయన ఏమన్నారంటే, బాబు నా దగ్గరికి అందరూ వచ్చారు, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, వాళ్ళకి ఎటువంటి బాధలు ఉన్నా కూడా తీరిపోతున్నాయి, దానికి ఒక చిన్న రహస్యం ఉంది, ఆ రహస్యం చెప్పనా అని అడిగట. మేస్టర్ అడిగట, అయ్యా రహస్యం అంటే ఎవరికి ఇంట్రెస్ట్ కదా, అయ్యా చెప్పండి అన్నట. బాబు నేను ఏ విధమైన మందులు ఏమీ చేయను, నేను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ స్వస్తి ప్రజాభి అనేటువంటి ఒక మంత్రం చదువుతాను, అంటే మనస్ఫూర్తిగా చదువుతా, అందరూ కూడా సుఖంగా ఉండాలి, లోకాలన్నీ సుఖంగా ఉండాలని చెప్పేసి. అంటే ఆయన చేయగలము, మనం ఎందుకు చేయలేము? నేను చెప్పాను కదా, మనం చెప్పినప్పుడు ఏంటంటే ఒక మనిషి చేస్తే అది మిగతా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా చేయగలము. ఒక ఫార్ములా కనబడుతుంటారు, అది బయటకు వచ్చిందంటే ప్రతి వాడు కూడా ఆ ఫార్ములా ప్రకారం ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక చక్కని ఉదాహరణ. ఇంకా గాయత్రి మంత్రం గురించి ఒక చిన్న ఉదాహరణ. మా మేస్టర్ ఏం చెప్పారంటే, ఈ మంత్రంతో ఎటువంటి వ్యాధులైనా తగ్గించవచ్చు. మామూలుగా మనం జపం చేసి ఆ గాయత్రి మంత్రంతో చేసిన తీర్థం కనుక ఎవరికైనా ఇస్తే వాళ్ళకి క్యాన్సర్ కూడా తగ్గిపోతుందని చెప్పేసి ఆయన ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. దాన్ని ఒక ఇద్దరు పట్టుకున్నారు. ఆ ఇద్దరిలో పట్టుకున్న వాళ్ళు ఒక శ్రీమూర్తి, ఆయన వాళ్ళు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ MSc ఏజీ, ఇద్దరు కూడా మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆ మాతృశ్రీ కదా, వాళ్ళు చాలా చక్కగా ఇంట్రెస్ట్గా రోజు జపం చేసి ఆ నీళ్ళు ఒక మొక్క పోస్తుంది. ఆయన ఆ మొక్కను చూశాడు. ఆ మొక్క ఏంటంటే ఒక గులాబీ మొక్క, అది ఎండిపోయింది, దానికి ఒక ఫంగస్ డిసీజ్ వచ్చింది.
ఆయనకున్న చదువు వల్ల ఉద్యోగం వల్ల వచ్చినట్టు ఐడియా ఏంటంటే ఈ మొక్కకి ఫంగస్ వచ్చిందని దీన్ని తీసి ఆతల పడేయాలి, ఇట్ వోంట్ వర్క్ అన్నాడు ఆయన. భార్య అంది చెప్తుంది కదా నీ పని నువ్వు చూసుకోపోవాలి. సరే ఆయన వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున మళ్ళీ చూస్తే ఆ మొక్కకు చిన్న ఒక ఆకేసింది. ఇదేదో చచ్చిపోయే మొక్కే కదా, రేపు పొద్దున వస్తే వస్తుంది లేదా లేదు చూద్దాం లేకున్నాడు. నెక్స్ట్ డేకి వస్తున్న మొక్క కూడా వచ్చేటప్పటికి ఆయన స్టన్ అయిపోయి అక్కడ కూర్చున్నాడు. 3వ రోజుకి ఆటోమేటిక్గా మొక్క పువ్వు అయిపోయింది. అంటే ఆ చనిపోయి మొక్క చచ్చిపోతుందని డిసైడ్ చేసిన మొక్క బతికింది. ఇదే ప్రయోగాన్ని నేను మామూలుగా మా ఇంట్లో కూడా చిన్న మొక్కల మీద చేశాను, అవి కూడా సేమ్ ఫలితం వచ్చాయి. అంటే మన మనస్సును అన్ని పెట్టి ఈ గాయత్రి మంత్రం ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి అందరికీ రావాలి, ఎవరికి బాధలు ఉన్నా కూడా వాళ్ళ బాధలు తీరుతున్నాయనేటువంటి చేస్తే ఖచ్చితంగా దానికి ఫలితం వస్తుంది అనేటువంటిది. అంటే నేను మామూలు మనిషినే, అంచేత వాళ్ళందరూ గురువులు బాగా ఫాలో అయిన వాళ్ళు కనుక వాళ్ళు చేశారు కదా దాంట్లో అద్భుతం ఉందనుకున్నాను. కానీ మామూలు వాళ్ళు చేసినా కూడా అదే ఫలితం వస్తుంది. ఎందుకంటే ఫ్యాన్ స్విచ్ చేస్తే చిన్న కుర్రాడు వేసినా గాలి వేస్తుంది, పెద్ద కుర్రాడు వేసినా ఫ్యాన్ వేస్తుంది. ఇంట్లో తల్లి వేసినా ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న కుర్రాడు వేసినా ఫ్యాన్ తిరుగుతుంది. ఇదే సూత్రం మీద మనం ఒక మంత్రాలను కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎన్నో వ్యాపారాలు చేయొచ్చు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం శివాలయానికి వెళ్తున్నాము, విష్ణుమూర్తికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామని ఎప్పుడైనా గ్రహించామా? ఏదో దేవుడు వెళ్తే అన్ని కోరికలు ఇచ్చేస్తాడు అది ఇది చూసి. కానీ మన మానవ శరీరంలో ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే, మన శరీరంలోనే అందరు దేవతలు దేవుళ్ళు ఉన్నారు, మంత్రాలన్నీ ఉన్నాయి అనేటువంటి మన ఋషులు ఏనాడో కనిపెట్టి చెప్పారు. కానీ అది మనం మర్చిపోయాం. మనకి ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఇంగ్లీష్ వాళ్ళు చెప్తే మనం నమ్ముతాం. జర్మనీలో ఒక డాక్టర్ గారు ఉన్నాడు. ఎలాంటి డాక్టర్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేకపోతే మల్టీ మిలియనీర్స్, హాలీవుడ్ స్టార్స్ అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేటువంటి ఆ డాక్టర్ గారు ఆయన జర్మనీలో గొప్ప డాక్టర్. ఆయన పేరు టోనీ నాడర్. ఆయన ఏం చేశాడంటే ఆయనకు వచ్చినటువంటి పేషెంట్ని స్కానింగ్ చేశాడు. ఏం స్కానింగ్ చేశాడంటే బ్రెయిన్ స్కానింగ్ చేశాడు. బ్రెయిన్ స్కానింగ్ చేస్తే అందరి బ్రెయిన్స్లో కూడా గోళీ క్యాన్సర్ నుంచి పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయి. ఎవరైనా హార్ట్లో హోల్ ఉంటే ఏదో చేస్తారు, ఇంకో చోట హోల్ ఉంటే బాగు చేస్తారు. కానీ బ్రెయిన్లో హోల్ ఉంటే దాన్ని ఆపరేషన్ చేయడం అనేది 99% ప్రమాదకరము, మనిషి బతకపోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడంటే మన భారతీయ శాస్త్రాలని బాగా చదివినవాడు కనుక పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి. ఆ పతంజలి యోగ సూత్రాలని వాళ్ళ క్యాసెట్ పెట్టి వినిపించాడు, లేకపోతే చదువుకోగలను చదువుకుంటున్నాడు. వాటిలో 196 ఉన్నాయి. అదే యోగానుశాసనం, యోగా చిత్తోదక అని ఉంటాయి. ఆ 196 సూత్రాలని వాళ్ళకి వినిపించాడు, లేకపోతే చదివించాడు వాళ్ళ చేత. ఒక 3 నెలలు 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ స్కానింగ్ చేస్తే అవన్నీ కూడా పూడికిపోయాయి. అందుచేత ఆయన ఏమంటున్నాడంటే, బాబు మీరు ఎక్కువ మంది బాధపడక్కర్లేదు, మీ దేశంలో ఉన్నటువంటి మంత్రాలు మీ దగ్గరే ఉన్నాయి, ఈ యోగ సూత్రాలు ఒక వింటేనే తిరిగిపోతాయి అనేటువంటిది సీక్రెట్ అని చెప్పాడు. ఆయన ఇంకో సీక్రెట్ ఏం చెప్పాడంటే, మనిషి శరీరం స్కాన్ చేస్తే శరీరంలో పైన తలభాగంలో కరెక్ట్గా భగవంతుడు యొక్క శివుడు ఉన్నటువంటిగా పానవట్టము అన్నీ కూడా ఉన్నాయి. వెనకాల మిడులు అంబరగట్ట అంటే మన పిలక దగ్గర ఆడవాళ్ళు జడేశ్వరం దగ్గర చూస్తే గణపతి యొక్క తొండము, ఏకదంతము అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఫోటోలు తీసి చూపించాడు. అలాగే హృదయంలో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉన్నారు, బ్రహ్మగారు ఉన్నారు, ఇవన్నీ కూడా చూపించాడు. గాయత్రి మంత్రం కూడా సంస్కృతంలో చక్కగా మన చెవి దగ్గర నుంచి ముక్కు దాకా అగ్నిమీడే పురోహితం అనాటమీ ద్వారా తీసుకుంటే కరెక్ట్గా అచ్చుకుతున్నట్టుగా ఉంది అని చూపించాడు. సో ఈ పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, మన పూర్వీకులైన ఋషులు చెప్పినటువంటివి మన దేవతలు మంత్రాలను కూడా యథార్థము, అవన్నీ మన శరీరంలో ఉన్నాయి. అయితే మన శరీరంలో ఉన్న వాటిని బయటికి వెళ్ళినందుకు తెలిసి చూడాలి అంటే, ఉదాహరణ ఏంటంటే మన శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే చూస్తుంటే జరుగుతుందంటే మన శరీరంలో మెదడులో కూడా ఒక ఫ్లూయిడ్లో నిలబడి ఉంది. ఆ ఫ్లూయిడ్ కరెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే బయట ఏం జరిగితే అణువురయ్యాన్ మహతో మహియాన్ అంటే అణువులో ఏముందో మహత్తులో కూడా అదే ఉంది. బయటకు రోడ్డు మీద నిలబడి చూస్తున్నాం అనుకోండి, 10 మంది కుర్రాళ్ళు పరిగెడుతూ ఉంటారు. మనకి పరిగెట్టగలని ఓపిక లేకపోయినా కూడా వాళ్ళు చూస్తే మన శరీరం కూడా పరిగెట్టినట్టుగా ఆనందం ఫీల్ అవుతుంటాం. అదేవిధంగా శివుడికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం చేసినటువంటి శక్తి మన శరీరంలో కూడా యాక్టివేట్ అయ్యి మన శరీరం చక్కగా ఉంటుంది. అలాగే ఒక సహస్రనామ స్తోత్రం లేకపోతే ఒక సంగీతం, లలితా సహస్రనామం ఇవన్నీ ఉంటే మన శరీరంలో ప్రతి అణువు ఎందుకు యాక్టివేట్ అవుతుందంటే బయట ఏముందో లోపల అదే ఉంది. ఇది జ్ఞాపకం పెట్టుకుని అందరికీ కూడా మీరు చెప్పండి, ఈ చెప్పి ఫలితాలు మీరు పొందండి, అందరి చేత పొందించండి. ఇదే మనం చేయాల్సిన పని. ఈ కలియుగంలో వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఒక్కడిని చేస్తానంటే నీకు 0.01% వస్తుంది, అదే 10 మందితో కలిసి చేస్తే నీకు 10 × 10 100% ఫలితాలు వస్తాయి. మీకు సింగిల్గా చేసుకుంటావా నీ ఇష్టం, సామూహికంగా చేసుకుంటావా నీ అదృష్టం అని చెప్తున్నారు. అంచేత ఈ విషయాలని చక్కగా ఫాలో అయ్యి అందరూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంచికలో ఇవ్వండి విశేషాలు. మీ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు మాకు పంపించవలసిన చిరునామా ugadi@gmail.com VUGAADINY@gmail.com. మీ స్వరంతో రికార్డ్ చేసిన విశేషాలు పంపితే వచ్చే సంచికలో పొందుపరచగలము. ఇట్లు మీ ఉగాది పత్రిక.